నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం బన్ చేయబోతున్నాము. అంటే మామూలు బన్ కాదండి, కోకోనట్ బన్ చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. మన దిల్ పసంద్ ఉంటుంది కదా, దానిలో ఒక చిన్న వెరైటీ. చాలా టేస్టీగా మన ఇంటిలో ఓవెన్ లేకుండా తయారు చేద్దాము. ఎలా చేయాలో చూపిస్తాను. బన్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 100 ml మిల్క్ పోస్తున్నాను. దాంట్లోకి ఒక 3 టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను. అలాగే ఒక పించ్ సాల్ట్, అలాగే ఒక టీ స్పూన్ ఈస్ట్ కూడా వేద్దాము. దీన్ని కొంచెం బాగా మిక్స్ చేయాలి. అంటే ఈస్ట్ కరిగేదాకా మనం కాసేపు ఒక 5 minutes పక్కన పెడితే ఇది కొంచెం ఫర్మెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతా కూడా అవసరం లేదు, మన స్పూన్తో ఒకసారి మిక్స్ చేస్తే కరిగిపోయింది కదా, అప్పుడు మనం మైదా పిండి వేయచ్చు. ఈ 250 ml కప్పులో ఒక 2 కప్పుల మైదా పిండి వేస్తాము. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. చెడిపోకపోతే కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉండే హాట్ వాటర్ కానీ లేకపోతే మిల్క్ కానీ ఏదైనా వేసి మిక్స్ చేసుకోవచ్చు. టేస్ట్ ఎక్కువగా మంచిగా కావాలి అనుకోండి మనకి కొంచెం పాలే పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టిక్కీ డోని మన టేబుల్ టాప్ మీదకి వేసి కొంచెం బాగా మిక్స్ చేయండి. హ్యాండ్స్ కొంచెం వాష్ చేసుకొని మనం మిక్స్ చేస్తే మనకి ఇలాంటి డో దొరికిద్ది కదా. మరి ఓవర్ మిక్సింగ్ ఏం అవసరం లేదు, మంచి సాఫ్ట్గా అవడానికి అంత ఏం అవసరం లేదు. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని పైన ఇలా రాసుకొని మనం కవర్ చేసి పక్కన పెడదాము. ఒక 1 hour 1.5 hour తర్వాత మన క్లైమేట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది మన ఫర్మెంటేషన్ టైం అనేది. చూడు బాగా ఫ్లఫీగా రైస్ అయింది కదా. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాని లోపల ఫిల్లింగ్ రెడీ చేద్దాము. నేను ఒక చిప్ప కొబ్బరి తీసుకొని క్రష్ చేసుకొని తీసుకున్నాను. క్రష్ అంటే మరీ ముక్కలు కాదు, కొంచెం పొడి పొడిగానే ఉంది. ఇది ఎండి కొబ్బరి కూడా వాడుకోవచ్చు, పచ్చి కొబ్బరి కాకుండా. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. కొంచెం డ్రై గ్రేప్స్, అలాగే కొంచెం క్యాష్యూస్. ఇవి పెద్ద ముక్కలుగా ఉండేది కొంచెం ముక్కలు చేసి వేయండి. ఎందుకంటే మన లోపల ఫిల్లింగ్ పెట్టేటప్పుడు మరి పెద్దగా ఉండే మనకి గుచ్చుకొని అది చినిగిపోతుంది. ఇది కొంచెం టూటీ ఫ్రూటీ, అలాగే ఈ చెర్రీస్ కూడా అలాగే వేయకుండా కొంచెం కట్ చేసి వేయండి. చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది కదా. మంచి కలర్ఫుల్గా ఉండేది వేస్తే మనకు అందంగా కనిపించింది. అలాగే బాగా మిక్స్ చేయండి. ఒక 2-3 స్పూన్ల షుగర్ కూడా వేద్దాము. ఈ షుగర్ మనం వేసి కొంచెం మిక్స్ చేసి చూడండి. మనకి కావాలి అంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చూస్తే తెలిసిద్ది కదా. ఓవర్గా షుగర్ ఉండకుండా ఉండడమే మంచిది. ఇప్పుడు మనం ఈ పిండిని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని బయటికి తీసి మనం దీన్ని ఇలా లోపలికి టక్ చేసేసుకుండా బౌల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకొని కట్ చేద్దాము. కొంచెం ఈక్వల్ పార్ట్స్గా కట్ చేద్దాము. మనకి ఒక 6 పోర్షన్స్ వచ్చింది. ఈ ముక్కల్ని ఇలా తీసుకొని ఇలాగే లోపలికి టక్ చేసేసుకోవాలి. అంటే మనం బన్స్ కదా చేస్తున్నాము, ఇలా చేసుకుంటా బౌల్స్ చేసుకోవాలి. తర్వాత ఈ బౌల్ని మనం చూడండి ఇలాగా. ఇప్పుడు మనం అన్ని పక్కన పెట్టేసి ఇలాంటి బౌల్స్ ఒకటి తీసుకొని ఇలా కింద పెట్టి మధ్యలో ఎక్కువ ప్రెస్ చేయకూడదు, మధ్యలో కొంచెం మందంగా ఉంచాలి. సైడ్స్ పల్చగా చేయండి. చేసిన తర్వాత అంటే మనకి అప్రాక్సిమేట్ ఎంత వెడల్పు కావాలో దాన్ని చూసుకొని ఇలా పట్టుకొని దానిలో ఒక 1 స్పూన్ ఫిల్లింగ్ 1.5 స్పూన్ దాకా వేయచ్చు. మనకి ఎంత కావాలో అంత. ఎక్కువ కావాలి అంటే కొంచెం పెద్ద బన్స్ చేసేసుకోండి, కానీ చిన్న బన్స్ అయితే బాగుండదు. ఇలాగా సైడ్స్ అలా పట్టుకొని టక్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. గ్యాప్ ఏం రాకూడదు. గ్యాప్ వచ్చిందనుకో మనం ఇది తీసి ఆయిల్లో వేసేటప్పుడు మళ్ళీ లోపల ఉండే ఫిల్లింగ్ అంతా ఆయిల్లో పడిపోయి మన కష్టాలన్నీ వేస్ట్ అయిపోతుంది కదా. ఇలా మొత్తం గ్యాప్ అన్ని ఫిల్ చేసేటట్టు మొత్తం అతికించుకొని ఇలా రోల్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చేతులతోనే ఇలాగా మొత్తం అతికిస్తున్నాను. అలాగే గ్యాప్ ఏదైనా ఉందని జాగ్రత్తగా చూసుకొని కొంచెం చేసేసుకోండి. ఇదిగో మన ఒక బౌల్ రెడీ అయిపోయింది కదా. ఈ బండిని మనం పక్కన పెట్టుకోవాలి. అంటే ప్లేట్లో కొంచెం ఆయిల్ రాసుకొని పక్కన పెట్టండి. ఇలాగా అన్ని బన్స్ రెడీ చేసేసుకోవాలి. చూడండి మన బన్స్ అన్ని రెడీ అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఫర్మెంటేషన్ జరిగింది, మన ప్లేట్లో నుంచి తీయడానికి కష్టం అవుతుంది. మనం ఆయిల్ మీడియం ఫ్లేమ్గా పెట్టుకొని వేడి చేసుకోవాలి. మరి ఓవర్గా వేడవలసిన అవసరం లేదు. చూడండి తెలుస్తుంది కదా.
ఇప్పుడు మన ఆయిల్ ఇలా కొంచెం కొంచెం పైకి పోస్తా. మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టిన బన్నే ఫస్ట్ ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఎమ్మంట తిప్పకూడదు, ఒక్క సైడ్ ఉడికిన తర్వాత మనం తిప్పుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మనం తీసేసుకోవాలి. ఇలాగే కొంచెం ఆయిల్ పైకి పోస్తా మనం ఫ్రై చేసేసుకోవాలి. బన్ను కూడా ఎంత పెద్ద సైజ్ అయిందో చూసుకోండి. నేను చిన్న కడాయి తీసుకున్నాను కాబట్టి నాకు ఒక్కటొక్కటే వేయడం కుదురుతుంది. ఇలాగా అన్నీ ఫ్రై చేసి తీద్దాము. చూడండి మన బన్స్ అన్నీ రెడీ అయిపోయింది. చాలా అందంగా కలర్గా ఉంది కదా. ఇది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కూల్ అయితేనే మంచి సాఫ్ట్గా ఉంటుంది. ఇది మనం ఓవెన్లో కానీ మన కుక్కర్లో కానీ బేక్ చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా. ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. నేను కట్ చేసి చూపిస్తాను. కొంచెం వేడిగా ఉంది కాబట్టి మనం పట్టుకునేటప్పుడు ప్రెస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చూడండి మంచి సాఫ్ట్గా బన్ టెక్స్చర్ కూడా చూడండి బాగుంది. అందరూ ఒకసారి ట్రై చేసుకొని చూడండి. మీరు ట్రై చేస్తేనే నేను చెప్పేదానికంటే మీకు ఆ టేస్ట్ అర్థమవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన కోకోనట్ బన్ అందరూ చూసారు కదండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో కదా. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.